హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా జామి మండలం లక్ష్మీపురం గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు కూరగాయల వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం కేవలం వర్షాధారంగానే ఉంటుంది. ఈ నేల సారవంతమైన నేల అవడం వల్ల సేంద్రియ ఎరువుల ద్వారానే మంచి దిగుబడి వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు పూర్తి వివరములకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకపు పూర్తి వివరములు ఈ వీడియోతో పాటు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. ల్యాండ్ బయర్స్కు గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదలిచినట్లయితే వెంటనే మీకు ఎన్ని ఎకరాలు కావాలి, ఎంత బడ్జెట్లో ఉండాలి, ఎంత ప్రైస్లో కూడా ఉండాలో మాకు పూర్తి వివరములు మెయిల్ చేయగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR కాపీస్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుంచి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ మొత్తం ఇదివరలోనే సర్వే చేయించబడి ఉంది. ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్పై ఏ వివాదములు లేవు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఇది గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి చాలా క్లియర్గా ఉంది. ఈ ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ లేదంటే అగ్రిమెంట్స్ కానీ లేని విధంగా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ల్యాండ్ కలిగిన రైతుల వద్ద ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 6,75,000 రూపాయలుగా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 5 లక్షల రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో మీ యొక్క పూర్తి వివరములతో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించినటువంటి బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.